హ్యాపీ బర్త్డే టు యూ అశ్రిత. థ్యాంక్ యూ అత్త. అశ్రిత హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అత్త. అయిపోయినాయి కదా, గట్టిగా అయిపోతే బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసి మూత తీసాక మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్లే మామాను. హ్యాపీ బర్త్డే టు యూ అశ్రిత. హ్యాపీ బర్త్డే టు యూ. సంతోష్ పొడుచు. సంతోష్ సంతోష్ బ్లాస్ట్ కూడా ఉంది. పెన్ తీసేసి టైగర్ ఫ్యాన్ వేసేకూడదు, రెక్కులు వేసారా. ఇదే బాగుంది. ఏంది తగిలించేది. హ్యాపీ బర్త్డే టు యూ అశ్రిత. థ్యాంక్ యూ అత్త. చూడు హ్యాపీ బర్త్డే. బ్యాగ్ గిచ్చావు కింద ఏమన్నా ఇన్నిసార్లు పెట్టుకున్నారు. అశ్రిత హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అత్త. అశ్రిత బాగా చదువుకొని మంచి జాబ్ చేసి హ్యాపీ బర్త్డే టు యూ అశ్రిత. హ్యాపీ పెట్టింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు అయితే మా అశ్రిత బర్త్డే రోజు అయితే ఒక ఫుల్ వ్లాగ్ తీసానండి. అక్కడక్కడ కొన్ని వీడియోస్ మిస్ అయినా మ్యాక్సిమం అయితే కవర్ చేశాను. ఈ డ్రెస్ వచ్చేసి ఇది శారీ అండి. శారీని డ్రెస్లా కస్టమైజ్ చేయించుకున్నాము. మా అశ్రిత డ్రెస్ అయితే ఒక సిస్టర్ అయితే స్టిచ్ చేస్తారండి. తన పేరు వచ్చేసి వరలక్ష్మి. ఆ సిస్టర్ అయితే ఇప్పటికీ 2-3 డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేసింది. నిజంగా మెజర్మెంట్స్ అవన్నీ కరెక్ట్గా పెట్టేసి కరెక్ట్గా స్టిచ్ చేస్తుంది. చాలా బాగా చేసింది. ఆ సిస్టర్ రాయచోట్లో ఉంటారండి. ఫస్ట్ అయితే ఇక్కడే మా ఇంటి దగ్గరే ఉన్నారు, రాజంపేటలో. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ వచ్చేసి రాయచోటుకి వెళ్ళింది. అక్కడి నుంచి కూడా అక్క స్టిచ్ చేసి మాకైతే పంపించింది. మేము ఎలా చెప్పామో అలా ఇచ్చారు. మేమైతే ఫస్ట్ అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్.
అందుకని చాక్లెట్స్ అక్కడ వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసి చాక్లెట్స్ అయితే తీసుకుంటున్నాము. మేము వెళ్ళే టెంపుల్ వచ్చేసి ఏదంటే మనకి కడపలో పాత బస్ స్టాండ్ దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి. ఇది వరకు మా ఆయన బండి తీర్చాడు అనే ఒక వీడియో పెట్టాను కదండి మన ఛానల్లో. ఆ వీడియోలో పూర్తిగా టెంపుల్ అంతా ఉంది. ఆ టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇద్దరు టాపులు ఎక్కడ మా చిన్నప్పుడు మా నాన్న మా బర్త్డేస్ ఎప్పుడు వచ్చినా ఆ రోజైతే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్తామండి. ఫస్ట్ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మేము స్కూల్లో ఎక్కడైనా చాక్లెట్స్ పంచేది. అప్పుడు ఫస్ట్ అయితే దొంగల చెరువు ఉంది కదండి, మీకు కడపలో ఉండే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది, అక్కడికి పిలుచుకెళ్తా ఉన్నాడు. తర్వాత నుంచి ఇక్కడైతే పాత బస్ స్టాండ్ దగ్గర టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్కి అయితే పిలుచుకొస్తున్నాడు. ఈ టెంపుల్ ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశానండి. మీరు కూడా ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకోండి. మనం ఈ గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మనకైతే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకంటే అక్కడున్న వాతావరణం అలా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. మీరే చూడండి ఎంత బాగుందో చుట్టూ లోపల. ఆ స్వామి పెద్ద స్వామి, ఈ పక్క కూర్చున్న స్వామి వచ్చేసి ఆ స్వామి వాళ్ళ కొడుకు. చిన్నప్పుడు మా నాన్న కూడా ఇట్లనే ఆంజనేయ స్వామి గుడికి తీసుకొస్తాడు బర్త్డే వచ్చినప్పుడు నన్ను లావణ్యని మీ నాన్న ఇట్లా గుడికి తీసుకొచ్చి ఆశీర్వదిస్తాడు. మీ నాన్న కూడా నేను నచ్చితే తీసుకొచ్చాను. వాళ్ళకి ఇస్తూ చాక్లెట్ తింటుంది. అడ్డం పోవద్దు. తీసుకోవడానికి రాలేదమ్మా. ఇట్లా ఇక్కడైతే మా దర్శనం అయిపోయిందండి. ఇంకైతే మేమైతే ఇంటికి వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆంజనేయ స్వామి గుడిలో అయితే ఇది బెల్లమన్నం అండి. మీరు కేసరి అనుకున్నారు, బెల్లమన్నము. నిజంగా మేము చిన్నప్పుడు ఎలా ఉందో టేస్ట్ ఇప్పుడు కూడా యాస్టీజ్ అలా ఉందండి. చాలా బాగా చేస్తారు ప్రసాదము. మనకైతే మంగళవారము శనివారం అయితే మనకి ఇస్తారు. మా నాన్న టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే ప్రతి వారం 2 times తీసుకొస్తాడు ఇట్లా. ఈరోజు కూడా ఇచ్చారు మాకు. నిజంగా ఆ టేస్ట్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. నిజంగా చాలా బాగుంటుంది. ఇక్కడైతే మేమైతే వంటలు అయితే స్టార్ట్ చేసామండి. ఆ మధ్యలో క్లిప్పింగ్స్ అన్నీ ఎగిరిపోయాయి, ఎట్లా పోయాయో తెలీదు.
వెజిటేబుల్ రైస్ చేసాము, ఎందుకంటే ఆ రోజు సాటర్డే అండి. వెజిటేబుల్ రైస్, ఆలు బఠానీ కర్రీ అయితే చేసాము. మేము ఇంత క్వాంటిటీలో ఎందుకు చేసామంటే కొంతమందికి ఫుడ్ డొనేట్ చేద్దామని చెప్పేసి అయితే మేము ఎక్కువే చేసాము. అలాగే రిలేటివ్స్ అయితే వచ్చారు. మేమైతే ఫుడ్ ప్యాక్ చేసింది, ఫుడ్ డొనేట్ చేసింది అయితే వీడియోస్ అయితే మాకు తీయలేకపోయాము. ఎందుకంటే కొంచెం టైంకి ఫుడ్ డొనేట్ చేయాలన్న తొందరలో వీడియోస్ అయితే ఎక్కడా తీయలేదు. తర్వాత ఈ ఫొటోస్ ఒక్కటే అయితే తీసాము, అది మా అన్న తీసాడు. అక్కడ ఫుడ్ ప్యాక్ చేసింది అయితే ఏమీ తీయలేకపోయాము. ఇక్కడైతే మా అక్క, మా బావ జడేసి బాగేసింది అక్క. అಷ್ಟೇ ఏం పేనా? వెనక్కి తిరుగు, జడ చూపించు. బాగుంది. ఇక్కడ ముందు చూసిన వీడియోలో అయితే పెద్దమ్మ, వదిన, ఇక్కడైతే అక్క కూతురు మా ఆశ్రిత భోజనం చేస్తున్నారు. ఇక్కడ మా అన్న. మేము చేసేసాము, మేము తిన్నాము. ఇంకా వీళ్ళు ఫుడ్ డొనేట్ చేసి వచ్చి తర్వాత అయితే తింటున్నారు. ఇంకా తిన్న తర్వాత మా ఆశ్రిత అయితే కేక్ కటింగ్ కోసం అయితే రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, మా ఆశ్రిత డ్రెస్సు ఎలా ఉందనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మా ఆశ్రిత డ్రెస్ అయితే మాకైతే చాలా బాగా నచ్చింది. ప్లీజ్ అండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి మా ఆశ్రిత డ్రెస్ ఎలా ఉన్నదనేది. ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ 12ని ఇటు తిప్పించి పెట్టాలనా కదా? ఏ అశ్రిత, అవతల కేక్ కట్ చేయాల్సింది. 12ని అట్ట తిప్పించి పెట్టాలా? నాకు ఈ సైడ్ కనిపి. హ్యాపీ బర్త్డే టు యూ అశ్రిత, హ్యాపీ బర్త్డే టు యూ. సంతోష్ పొడుచు, సంతోష్ బ్లాస్ట్ కూడా ఉంది. హ్యాపీ బర్త్డే టు యూ అశ్రిత. హ్యాపీ బర్త్డే టు యూ. ఘోరంగా అనేది ఫోటోలు తీయలే నేను. సంతోష్కి నీ ఫోన్ నీ ఫోన్ పెన్ తీసేసి టైగర్ ఫ్యాన్ వేసేకూడదు, రెక్కులు వేసారా పోదు, గాలి పోదు, ఏముండా వేడి కదా అందరికి. ఎంతసేపు పోతాయి పెద్దమ్మా? అక్షంత లేండి మీకు. ఏ అక్షంత రా పక్క పెట్టే, పట్టుకుండలే పేపర్లే. భయపడుతుంది పెద్దమ్మ. షుగర్ ఓకేలే. అక్షం లేచి కాలు దండం పెట్టుకో. ఎవరు ఫోన్?
చేస్తాను. తుచ్చుకో ఈ సెల్లో ఇదే ఇదే బాగుంది. ఏంది తగిలించేది దాగి ఇచ్చినావా? కుక్కలు అనుకుంటాడా అందులో కుక్క పిల్ల ఎత్తుకోబోతుందని చెప్పి. కుక్కలు కుక్క పిల్ల అశ్వం తెలుసుకో సార్కి ఆ పిల్ల ఫోటో పోదు. కూర్చుంది స్టూల్ పక్కన పెట్టి దండం పెట్టుకోవాలి. మామకు పెట్టుకోదా ఎవరో పైకి పెట్టు పెట్టిన. అరే నాప్కిన్ మామకి నాప్కిన్ ఎక్కువ పెట్టేసి అందుకని నవశ్రిత రెండు చేతులు పెట్టి పెట్టుకోవాలి. ఫోటో అన్న లేపో పెట్టాలే మీ ఈవె నవ్వు కేక్ లోపల కాదు నా చేతిలో చూసి నవ్వు. టైగర్ కెమెరా చూడ తెస్తా ఏమి రెండు చెప్పుంటారా స్వామి. గిఫ్ట్ తీసుకోపో ఫోటో పడిపోతుంది అట్లా పెట్టు అక్కడ తీసి ఓకేనా 1 2 3 కింద వచ్చేటు కింద అది కూడా రావాలా ఇక్కడ రా ఇంటికి రా మళ్ళా పట్టుకోండి మళ్ళా పట్టుకో. అది రాలేదు ఏమని రాలేదండి అంటే 1 గంట సేపు పట్టుకోండి 2 గంటలు. చూపిస్తాను నేను తీసుకో తీసుకో నవ్వండి కొంచెం.
ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఈ వీడియోనైతే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ప్లీజ్ అండి వీడియోనైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ అయితే టచ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. దాని ద్వారా నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మా ఆశ్రిత డ్రెస్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. ఎందుకో మా ఆశ్రిత డ్రెస్సు చాలా బాగుంది అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది అయితే నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే ఇవ్వండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫర్దర్ వీడియోస్ అనేది చాలా మంచి వీడియోస్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియోస్ అయితే వస్తున్నాయి. కాబట్టి మన ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఫొటోస్లో ఎవరెవరు ఉన్నారని అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇక్కడ మా అన్న, మా వదిన, ఇక్కడ మా పెద్దమ్మ, అమ్మ, అక్క, బావ. కడపలో మా ఇంటి దగ్గరలో ఉన్న రిలేటివ్స్ని పిలిచాలనుకున్నాం, వాళ్ళనే పిలిచాము. ఇక్కడైతే అమ్మ, పెద్దమ్మ, అన్న కొడుకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.